your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఉన్నారు, ఏఎస్ చక్రవర్తి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. సో లాస్ట్ వీక్ మనం చేసిన నిఫ్టీ అనాలిసిస్ అనేది ప్రాపర్గా ఆన్ పాయింట్ ఉండే అండ్ అమేజింగ్ రిజల్ట్స్ ఉన్నాయి, చూసాం కూడా. సో ఇప్పుడు చూస్తుంటే లాస్ట్ మనకు నిన్న చూసుకుంటే 24,650 దగ్గర క్లోజ్ అయింది. అండ్ కమింగ్ వీక్ మనము ఎలాంటి లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఏ అంశాలు ప్రభావితంగా ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లుంబిని గారు, మీకు తర్వాత ఈ అవకాశం కల్పించినందుకు ఐ డ్రీమ్ ఛానల్ వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. లుంబిని గారు, వాస్తవంగా మనం చెప్పినట్టు నిఫ్టీ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్ అద్భుతంగా వర్కౌట్ అయినాయి. మనం ఏ లెవెల్స్ అయితే చెప్పాం ఆ లెవెల్కి వెళ్ళి రెసిస్టెన్స్ క్రాస్ అవ్వడానికి ఆయనకి తిరిగి వచ్చేసినాయి. సో నిన్న ఫ్రైడే మార్కెట్ నిఫ్టీ 24,655 మీద క్లోజ్ అయింది. నెక్స్ట్ వీక్ నిఫ్టీని అసలు ముందు ప్రభావితం చేసే అంశాలు ఏదో చెప్పి తర్వాత మనం డెప్త్ లోతుకి వెళ్దాం. నిఫ్టీ లెవెల్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీని నెక్స్ట్ వీక్ అతి బలంగా ప్రభావితం చేసే అంశాల్లో ట్రంప్ టారిఫ్స్ ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఫార్మా మీద 100% రేపు అక్టోబర్ 1వ తారీఖు అమల్లోకి వస్తుంది. అంటే బ్రాండెడ్ ఫార్మాటిక్స్ మొత్తం మీద అయిపోతుంది. ఇది కాక ఇంకొక రూమర్ ఏంటంటే సాఫ్ట్వేర్ సెక్టార్ మీద కూడా తొందరలో వేయబోతున్నాడు. సో రూమర్స్, స్పెక్యులేషన్స్ వచ్చేస్తుంటాయి. అందువల్ల ట్రంప్ టారిఫ్ భయాలు అనేవి మార్కెట్ మీద చాలా తీవ్రమైన ప్రభావితాలు ఉంటాయి, నో డౌట్ దాని గురించి. అది ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. ఆల్రెడీ ఇప్పటికే చాలా సెక్టార్ మీద వేసాడు. మీకు ఇవాళ డైమండ్ సెక్టార్ కానీ, జ్యువెలరీ అంటే డైమండ్ జ్యువెలరీ కానీ, తర్వాత అగ్రికల్చర్ సెక్టార్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆక్వా సెక్టార్ చూడండి, ఆక్వా ఇవాళ ఎట్లా ఉంది, ఫిష్ అండ్ ఆక్వా చాలా దారుణంగా. తర్వాత టెక్స్టైల్, లెదరు, ఇప్పుడు ఫార్మా, నెక్స్ట్ సాఫ్ట్వేర్, చాలా సెక్టార్లు అనేటువంటివి ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్కి గురవుతాయి, నో డౌట్. అవన్నీ ప్రభావితం చూపిస్తాయి. రెండోది వచ్చేసరికనండి సెప్టెంబర్ 30వ తారీఖున ఎక్స్పైరీ, మంత్లీ కాంట్రాక్ట్లన్నీ ఎక్స్పైర్ అయిపోతున్నాయి. దాని ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఒక రోజుకి లక్షల కోట్ల టర్నోవర్, మినిమం మీకు 40,000 కోట్ల రూపాయలు నడుస్తుంది ఫ్యూచర్ మార్కెట్లో టర్నోవర్. ఆప్షన్స్లో 60,000 కోట్ల రూపాయల టర్నోవర్ వస్తుంది. ఇవన్నీ కూడా రేపు నెలలో అంటే సెప్టెంబర్ 30వ తారీఖున ఈ మంత్ కాంట్రాక్ట్ మొత్తం ఎక్స్పైర్ అయిపోతున్నాయి. అందువల్ల దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మూడోది వచ్చేసరికి ఆర్బీఐ పాలసీ మీటింగ్ ఉంది అక్టోబర్, మీకు సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1వ తారీఖు వరుసగా 3 రోజులు ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ ఉంది. ఈ 3 అనేటువంటివి నిఫ్టీ మీద నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వాటి ఇంపాక్ట్ ఉంటుంది. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, ఫస్ట్ ట్రంప్ టారిఫ్ భయాలు, 2 ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ అంటే సెప్టెంబర్ 28, 29, 30, అక్టోబర్ 1వ తారీఖు మీటింగ్స్. సో మూడోది వచ్చేసరికి మీకు ఎక్స్పైరీ. వీఆర్ వెరీ నియర్ టు ది ఎక్స్పైరీ. ఇంకా 2 రోజుల్లో మంగళవారం, నెక్స్ట్ వీక్ మంగళవారం ఎక్స్పైరీ, సెప్టెంబర్ 30th ఎక్స్పైరీ. సో దట్స్ ఈ 3 ఇంపాక్ట్ ఉంటుంది నిఫ్టీ మీద. సో ఏది ఏమైనా నిఫ్టీలో పొజిషన్స్ తీసుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి ఆచితూచే పొజిషన్ తీసుకోవడం అని చెబుతున్నాం. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్స్ ప్యూర్లీ ఎడ్యుకేషన్ వీడియో, ఎడ్యుకేషన్ పర్పస్ బేస్ చేసుకొని చెప్తున్న వీడియో. మనం ఇక్కడ నిఫ్టీ లెవెల్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తోంది, జాగ్రత్తగా చెప్తోంది ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ పర్పస్. అంటే ఈ యొక్క వీడియో చూసినటువంటి వాళ్ళకి మనం నిఫ్టీ పొజిషన్స్ లాంగ్ వెళ్ళమని కానీ షార్ట్ వెళ్ళమని ఎలాంటి రికమెండ్ చేయట్లే. సో ఈ లెవెల్స్ను ఎడ్యుకేషన్ పర్పస్గా తీసుకొని ఈ లెవెల్స్ మీరు గమనించుకోండి అని చెప్తున్నాం. అంతవరకు మనమే రికమెండ్ చేయట్లే ఎవరికి. తర్వాత ఇప్పుడు నిన్న నిఫ్టీ మనం 24,655 క్లోజ్ అయిందన్నాం కదా. నెక్స్ట్ లెవెల్స్ చూద్దాం. నెక్స్ట్ వీక్లో రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3 3 లెవెల్స్ చూద్దాం. అదేవిధంగా సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3 3 లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ రెసిస్టెన్స్ చూద్దాం, పైకి చూద్దాం. పైకి వచ్చేసరికి మీకు 24,850 అనేది చాలా పెద్ద రెసిస్టెన్స్ ఉంది. 24,850 చాలా పెద్ద రెసిస్టెన్స్ నిఫ్టీకి ముందే చెప్తున్నాను. అది దాటంటే అంత తేలికైన విషయం కాదు. మళ్ళీ సెకండ్ ఎపిడ్ రెసిస్టెన్స్ 1 24,850 అనేటువంటిది చాలా పెద్ద రెసిస్టెన్స్ నిఫ్టీకి. ఒకవేళ అక్కడ కొన్ని అరగంటలు కన్సాలిడేట్ బ్రేక్అవుట్ తీసుకొని పైకి వెళ్తే నెక్స్ట్ 25,050
25,050 క్రాస్ అవ్వటం అనేది చాలా చాలా కష్టం ఉంది చెప్తున్నాను. అక్కడ కన్సాలిడేట్ అయ్యి వెళ్తే 25,250 అది మటు క్రాస్ అవ్వటం చాలా కష్టం ముందే Okay, చెప్తాను. okay. 25,250 అంటే 25,250 అనేది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో క్రాస్ బుల్ ఫేజ్లోకి వెళ్ళటం చాలా కష్టం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను లెవెల్స్. రెసిస్టెన్స్ 1 24,850 అది లెవెల్ 1, రెసిస్టెన్స్ లెవెల్ 1. ఓకే. రెండో లెవెల్ వచ్చేసరికి 25,050 చాలా పెద్ద హడ్డీలు. ఒకవేళ అది కూడా క్రాస్ అవుతుంది, అక్కడ కొన్ని అరగంటలు కన్సాలిడేట్ లేస్తే పైకి లేచి వెళ్తే 25,250 అక్కడ క్రాస్ చేయడం అనేది చాలా చాలా కష్టం. అది మేజర్ రెసిస్టెన్స్, అది క్రాస్ చేయడం చాలా కష్టం ఇప్పుడున్న కండిషన్స్. ఎందుకంటే కండిషన్స్ మార్కెట్ కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. నిఫ్టీ లెవెల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది మనసులో పెట్టుకోండి. మరి కిందకు జారితే ఎక్కడికండి? ఒకవేళ నిఫ్టీ కనుక ఆర్బీఐ మీటింగ్ ఏదన్నా మీకు రెపో రేట్లు కానీ సిఆర్ఆర్ కట్ అవ్వదు, మేబీ నాకు తెలిసి 1% ఆల్రెడీ డిక్లేర్డ్, ఓకే. అది కట్ అవుతూ వెళ్ళాలి 25 basis points every month. సో బ్యాంక్ రేట్స్ ఆల్రెడీ అనుకున్నంత కట్ అయినాయి. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. సో గ్రోత్ రేట్స్ బాగానే ఉన్నాయి. సో ఇలాంటి టైంలో బ్యాంక్ రేట్స్ కట్ చేయడం అనేటువంటిది చాలా కష్టం. అయితే స్పెక్యులేషన్స్ ఏంటంటే ఒక 25 basis points కట్ అవ్వచ్చు అని ఒక స్పెక్యులేషన్స్, అంటే మార్కెట్లో ఊహాగానాలు రూమర్స్ ఉన్నాయి. బట్ 25 basis ఇప్పుడున్న కండిషన్స్లో కట్ చేయడం అనేది కొంచెం కష్టమే. దట్స్ మై ఫీలింగ్. ఓకే. అందువల్ల వీటన్నిటిని ఎక్స్పైరీ డేట్ ఉంది, సో అదే ఒత్తిడి ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, ప్లస్ ట్రంప్ టారిఫ్, ఇవన్నీ బేస్ చేసుకుంటే మీకు ఇప్పుడు ఇమీడియట్లీ సపోర్ట్ వచ్చేసరికి 24,400 ఉంది. 24,400 చాలా పెద్ద సపోర్ట్. ఒకవేళ మేబీ ఇట్ మే బ్రేక్ డౌన్ 24,200 దగ్గర ఆగాలి. ఒకవేళ 24,200 దగ్గర కనుక బ్రేక్ డౌన్ కొట్టేసి కిందకి వెళ్ళిపోతే 23,900 ఇట్టి పరిస్థితిలో కట్టలేసి ఆగిపోవాలి. ఓకే. అక్కడ ఆగలేదు అంటే మటుకు ఆల్మోస్ట్ ఆల్ నిఫ్టీ తీరుకోవటం చాలా కష్టం. స్ట్రైట్ అవే 23,300 కొట్టేసుకుని వెళ్ళిపోతారు. 23,300, 24,400 సపోర్ట్ 1, 24,200 సపోర్ట్ 2, సపోర్ట్ 3 23,900 సపోర్ట్ 3 23,900 అంటే 23,900. అది కన్నా బ్రేక్ డౌన్ కొడితే స్ట్రైట్ అవే వెళ్ళిపోతుంది. 23,000 మీకు నాన్ స్టాప్ వెళ్ళిపోతుంది. 23,300కి వెళ్ళిపోతుంది. 600 కొట్టేసుకొని వెళ్ళిపోతారు. స్ట్రైట్ అవే వెళ్ళిపోతుంది. అసలు ఓవరాల్గా చెప్పాలంటే, ఇంకో మాట చెప్పాలంటే, టెక్నికల్గా అంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది ఒక డేటా అనాలిసిస్. డేటాని అనలైజ్ చేసి, అంటే డేటాని డైరెక్ట్గా అనలైజ్ చేయలేం కాబట్టి చార్ట్లో కన్వర్ట్ చేసి వరకు టు అనలైజ్ సమ్ స్టాటికల్ అర్థమెటిక్ ఈక్వేషన్స్ అప్లై చేస్తే నిఫ్టీ చాలా వీక్గా ఉంది. ఇంటర్నల్గా చాలా చాలా వీక్గా ఉంది. ఒకవేళ నిఫ్టీ బౌన్స్ అయినా కూడా టెక్నికల్ బౌన్సెస్ అంటారు వాటిని, లేదు షార్ట్ కవరింగ్ ర్యాలీస్ వస్తాయి అంతే. అంతేగాని వెంటనే నిఫ్టీలో అయిపోయింది, కరెక్షన్ అయిపోయిందని ఎంటర్ అవ్వటానికి ప్రయత్నం చేయకూడదు. ఇది ప్యూర్లీ ఒక ఎడ్యుకేషన్ పర్పస్తో నేర్చుకునే వాళ్ళకి, అంటే మీరు పొజిషన్స్ తీసుకో వాళ్ళకి మనం చెప్పట్ల, మనం పొజిషన్ తీసుకోమని ఏ టైంలోనూ షార్ట్ వెళ్ళండి లాంగ్ వెళ్ళండి మనం ఈ వీడియోలో ఆ పర్పస్ కోసం రిలీజ్ చేస్తున్న వీడియోస్ కాదు, ఇవన్నీ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ వీడియోస్. అర్థమైందా? సో దట్స్ వై ద పీపుల్ హూ వాంట్ అబ్జర్వ్ దీస్ లెవెల్స్, అర్థమైందా? వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఏదైనా ఒక చిన్న లిటిల్ బిట్ ర్యాలీ వచ్చినా, లిటిల్ బిట్ బౌన్సెస్ వచ్చినా కూడా అవి షార్ట్ కవరింగ్ బౌన్సెస్ అనుకోండి. అంతేగాని ఒక ర్యాలీ మళ్ళీ అయిపోయింది, కరెక్షన్ అయిపోయింది, వెళ్ళిపోతుందని హడావుడిపడి అత్యంత తొందరపడి మీరు లాంగ్ వైపు వెళ్ళటానికి కానీ అంత తొందరగా ప్రయత్నం చేయకూడదు. ఏదైనా ఒక టెక్నికల్ బౌన్స్ అయితే, ఇప్పుడు నేను చెప్తున్నాను రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3 ఆ లెవెల్కి వస్తే మళ్ళా వాళ్ళు ఓసారి నిఫ్టీ కిందకి వెళ్తుందని గమనించుకొని ఆటోమేటిక్గా చూడండి, పొజిషన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ టు గివెన్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, థ్యాంక్ యూ.